హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా నా స్టైల్లో నేను ఎగ్ అండ్ టమాటా పులుసు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దానికోసం అయితే నేనైతే 5 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని, 3 టమోటా ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంటే చింతపండుని పులుపు మీరు కొంచెం ఎక్కువ తింటే కొద్ది రవ్వ ఎక్కువ తీసుకుని ఇలా నానబెట్టుకోవాలండి. ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ముందుగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని వేగించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ వండడానికి ఇలాగా ఒక కళాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాలిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకుని ఉల్లిపాయలు 70% మగ్గేంత వరకు కూడా టమాటా ముక్కలను వేసుకోకుండా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా నేను ఉల్లిపాయలు మగ్గించుకున్నాను అండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మనము వీటన్నిటిని కూడా వేయించుకోవాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడంత కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా వేయించుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని ఇలాగా తీసుకుని మనము 2 సార్లు పిండుకుని మీకు పులుసు ఎంత కావాలో చూసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి పులుసు సరిపోకపోతే కనుక. ఇప్పుడు మనము దాంట్లోనే బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో మనకి నూనె పైకి తేలేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలండి. ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 నుంచి 10 మినిట్స్ లోపల మనకి ఇలాగ ఆయిల్ అయితే పైకి తేలిపోతుందండి. ఇప్పుడు మనకి పులుసు కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్లో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.